హాయ్ ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే నేను అనుకోకుండా సడన్ గా తీస్తున్నా. ఎందుకంటే పెళ్ళైన కొత్తలా ఏదో ఒక టెంపుల్ కి వెళ్ళాలంట కదా. సోని వదిన వాళ్ళ సైడ్ అయితే ఇంకా ఏ టెంపుల్ కి తీసుకెళ్లేదు పెళ్ళైన కొత్త నుంచి. అందుకని ఈ రోజు వెళ్దాం రండి అంటే మేమైతే వెళ్తున్నాము. అన్న సోని వదిన వన్ డే ముందే వెళ్ళిర్రు. ఎందుకంటే సోని వదినకి ఎగ్జామ్స్ ఉండే అంట, అందుకనే నిన్ననే వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్తుంటే ట్రైన్ లోనే అయితే మన సబ్స్క్రైబర్స్ కనిపించారు. ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది, ఎండ్ వరకు చూడండి. Be careful. నావే తీసుకురావాలి. రెడీ అవుతుండు. నువ్వు ఎప్పుడో రెడీ అయిపోతావు. ఎట్లున్నా చెప్పండి కామెంట్లా. వేములవాడకైతే స్టార్ట్ అయిపోతున్నాము. అవన్నీ మీద సామాన్లు కడుతున్నారు, చూద్దాం పని. కాంట్రాక్ట్ పడుతురా లోకి దాత అయితే దాత గట్టి అయితే చిలకరావు. ఇక్కడ టెంపుల్ ఉంటుంది కాబట్టి చేసి పెద్దమ్మ కూడా అంటారు. ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టుకొని వీళ్ళు స్టార్ట్ అవుతారంట వెల్లవాడకి. అట్లా అని చెప్పి మేము వీడికి వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసుకొని మంచిగా మొక్కేసుకొని వెళ్ళిపోదాం. గంట కొట్టని మస్తు పెట్టి తాడు. మనం కూడా ట్రై చేద్దాం. రైట్ వచ్చేది. అందరూ పెట్టుకోరా పట్టు. అందరు రండి. నా లెక్క చూడండి ఎంత మంచిగా. ఏది ఆపిల్ తీస్తోట, ఏది ఆపిల్ తీస్తోట. ఏంటి బ్రో అంత మాట చెప్పద్దన్న. మంచిగా బీర్ తాగినట్టున్నాను. మెత్తోరోను దేశాన్ని టీవీలో వచ్చినాం. టీవీలో వచ్చినాం. ఇప్పుడైతే మనము వెమ్లవాడకు వచ్చేసినాం. ఇక బ్యాక్ సైడ్ ఉంది టెంపుల్. ఇప్పుడు మనం అంటే ఇంటికాడనే స్నానాలు చేసి వచ్చినాం. బట్ మేము మళ్ళీ ఇక్కడ గుండంలో స్నానం చేయాలంట. ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి పెళ్ళైనాక. ఇప్పుడైతే పోయి స్నానం చేసుకొని దర్శనం చేసుకోవాలి. సరేనా?
ఇంత సలీలు ఇప్పుడు తానం చేయాలంటే చిక్కలు కనిపిస్తాయి. ఇంత సలీలు తానం చేయాలి ఇప్పుడు. మమ్మీ జరుగు. స్వామి అనండి. స్వామి రాజన్న ఈ ధర్మగుండంలో కార్యావర్తనం జనమేశ్వరాయ నమః సదాశివాయ నమః నీలః మాధవాయేశ్వరః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః దండం పెట్టుకోండి. మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామధ్యార్థం సువేశాయ నమః విష్ణుస్య మీ పేరు యశ్వంతనామదేశ్య రాజరాజేశ్వర కేంద్రం నిలబడాలి. కూర్చోండి, దోశలు పట్టుకోండి. స్వామి అనండి. స్వామి రాజన్న వాడి యందు పంట యందు ఉద్యోగమందు గోదానం భూదానం అన్నదానం వస్త్రదానం 500 కదా. అట్లా తారే మంచి తారే మునిగిరి కావచ్చు. మళ్ళీ అదే వేసుకోమన్నారా? ఒకటే నువ్వు 5 చరిలో బస్సు ఇప్పుడైతే గుళ్ళో పట్టుకొచ్చినాం మనం. ఇప్పుడు లోపలికి కెమెరా అలవ్ లేదు కాబట్టి తీసుకోవద్దలేను. ఇప్పుడైతే దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసినాం. లోపల కెమెరా అలో లేదు కాబట్టి తీయలేదు. రైట్ అజ్జో తీసుకోపోన్నా, నువ్వు రావా దగ్గర ఆడికి. లోకి మిక్స్ తీసుకుంటది దొంగ. అయితే మనం ఇక్కడ మిర్చిలు తీసుకొని నైట్ తినడానికి అయితే డాడీ మిర్చిలు తీసుకుంటున్నాడు. ఇక్కడ మిర్చిలు తీసుకొని మనం అయితే నిన్నెవరు దేక్తలేరు, నిన్నెవరు దేక్తలేరు. రూమ్స్ అయితే తీసుకున్నాం. ఇదొకటి, ఇంకొకటి తీసుకున్నాము. ఇప్పుడైతే నైట్ ఇక్కడ స్టే చేసేసేయాలి. మార్నింగ్ ఏమో బోనం చేసేది ఉందంటే అది చేసేసుకొని హైదరాబాద్కి స్టార్ట్ అయిపోవాలి. మన కార్ పార్కింగ్ చేస్తున్నారు.
ఏంటిది వేసుకొని అన్నాము షాంపూ అంటేనే ఇప్పుడు నేను కూడా బ్రష్ చేయాలి. బ్రష్ చేసిన తర్వాతకి మనం మళ్ళా అక్కడ టెంపుల్ కాడికి అయితే బోనాలు తీసుకొని వెళ్ళాలి. మార్నింగ్ ఆల్ ఇప్పటిదాకానే లేచినాం. ఇప్పుడు లేచిన తర్వాతకి ఇక్కడ నీళ్ళు పెట్టుకున్నాం. చూడండి అక్కడ గరం నీళ్ళు పెట్టినాము. ఇప్పుడు గరం నీళ్ళు రాగానే అవి తీసుకొని పోయి స్నానం చేసుడే. ఏ అవుద్దుపా అదని భయంకరంగానే ఉన్నాయి రూమ్లో. ఇది ఒక్కటి ఫ్యాన్ కింద పడ్డది. కాదు ఎందుకు ఇట్లా ఉన్నాయి అంటే ఇల్లు ఉంటారా? చిన్న ఉన్నారా రూమ్. మళ్ళీ హిట్ సినిమాలో ఎవరైనా వచ్చి గుంజుకున్నాడు మళ్ళీ మన గుంజుకుపోతాడు. ఇట్లా ఇక్కడ బాగుంది. రైట్ అది రాదు. నీకు ఎట్లా వస్తుంది? అది రా ఐఫోన్ లో చూస్తుండే. ఐఫోన్ లో సొంటాడు అయిపోయినా ఏం పెట్టావునా మేము బోనం కూడా రెడీ అయిపోయింది. బోనానే కట్టినావు మనకి కమ్మలు పెట్టుకొని జల్లి స్టిక్కర్ పెట్టుకొని కమ్మలు పెట్టుకొని అడుగుది. దేవుడా కష్టం. బోనం కూడా ఎత్తుకొని వస్తలే. పట్టుకో మంచిగా పెట్టు మా మంచిగా పెట్టు. కొంచెం క్రాస్ నవ్వకు నవ్వకు. ఫోటో తీస్తున్నారు మమ్మీ నించారు. రైట్ రైట్. ఇప్పుడైతే మనం టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయినాం. బందోబస్తు ఉందా? ఓహో అలవాటు కానీ అలవాటు కానీ ఫస్ట్ టైం ఎత్తుకున్నట్టుంది బోనం. మెల్లగా నడుస్తుంది. బీ కేర్ఫుల్. ఎట్లుంది ఎక్స్పీరియన్స్? ఎట్లుంది? ఫస్ట్ షేర్ చేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం ఎత్తుకుందంట ఆమె. ఎక్స్పీరియన్స్ ఎట్లుందో షేర్ చేసుకోవాలి. ఇక్కడ చెప్పండి. అయ్యో చాలా భక్తితో చేయాలి అంతే. అక్కడ వెనకాల గైడ్ వాళ్ళు వస్తున్నారు. టెంపుల్కి వెళ్ళాలని మళ్ళీ మీకు అక్కడైతే మీకు మళ్ళీ వీడియో అక్కడ మళ్ళీ తీస్తాం మీకు. బోనం ఏదో దింపినాం. ఏమన్నా బోనం కూడా ఎత్తుకోవా నువ్వు చక్కగా. చూడండి గాయ్స్, ఇప్పుడైతే మేము బోనం అయితే దింపేసింది. మా అత్తమ్మకి ఇచ్చేసింది. భయం అవుతుందంట. ఇటైతే ఎట్లా చెప్పండి మీరే.
బోనం అయితే అయిపోయింది, ఇప్పుడు ఇంటికైతే వచ్చేసినాం. ఇప్పుడైతే మనకు టిఫిన్ సెంటర్ అందులో అస్టోక్ అయింది, అన్నీ అయిపోయినాయి అంట. ఇప్పుడు కార్లో అయితే మనం స్టార్ట్ అయిపోయి టిఫిన్ చేసేయాలి. ఇట్లా బయటకు వస్తే అన్ని కష్టాలు ఉంటాయి. ముందుంటాయా ఇంకా అంటే మెయిన్ రోడ్ మీద నిన్న చూసినుండే కానీ ఎంత ఉంటాయో అంటే ఏడనైనా 30-40 చాయాలు పట్టారు, లేకపోతే వచ్చేటోళ్ళు. మన వ్యాన్ అయితే 10 మంది పడతారు. ఉన్నాయట టిఫిన్. అది దోశ వస్తుంది, దోశ మనకు బోండా సెట్. నీకు బోండా నారాంజ 2 ఇడ్లీ 2 బోండాయి నీకా దోశ తినరా అంజీ తిని. మీరు అందరు రాని ఒకటే నర చెట్టు ఎట్టుంది? మంచిగా గట్టిగా కలిగిస్తారు. ఏ తీయగా ఇదైతే మాకు పొద్దుగాల చేయాల్సిన టిఫిన్ అన్నమాట. టిఫిన్ అయితే అయిపోయింది. ఇంటికాడ వండిరో లేదో. నువ్వు నడుపుతున్నావు ఇప్పుడు. సేమే ఉంటుందా వ్యాన్ ఇది? కాకపోతే అది స్టేరింగ్ అడ్డు ఉంటుంది, కొద్దిగా అలకే ఉంటుంది. బాగానే నడుపుతున్నాను చూడ. ఇప్పుడైతే చికెన్ ప్రిపేరింగ్ చేస్తున్నారు చూడండి. ఓహో, ఇప్పుడు అది కాగానే కిందికి తీసుకొని పోయి తినుడే. ఇంకా మావి జాచిగా కట్టున్నాడు. మామ్స్ కనబడా నువ్వు ఇంట్లో నీటి కూడా అయ్యా అయ్యా ఇంకో రైట్. టేస్ట్ ఎట్లుందో ఫస్ట్ కింద ముందే తినేటప్పుడు వేసుకోవచ్చు. ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు ఎక్కువ ఏం చేస్తాం. అంటారు అట్లా ఎట్లా అంటారు ఏమంటారు టోకెన్ తీసుకోలేదు, ఇంకా టోకెన్ తీసుకోలేదా? అమ్మాయి ఫ్రెండ్స్, మీకు కూడా ట్రిక్ చెప్తా. ఇమ్లవాడలో ఎప్పుడైనా మీరు ప్రసాదం ఇట్లా కొనుక్కోవాలనుకుంటే లడ్లు కానీ ఒక ఐడియా అయితే చెప్తాను అన్నమాట మీకు. ఎట్లా అంటే ఎవరైనా లేడీస్ని పంపించి ముంగట మా వాళ్ళు ఉన్నారు అని చెప్తే, ఒకవేళ పంపిస్తే ముంగట పంపిస్తారు వాళ్ళని. మీరు టోకెన్ తీసుకొని ఇక్కడ ప్రసాదం తీసుకోవచ్చు. మా చెల్లెని అట్లనే పంపించాము. అక్కడ చూడండి, అక్కడ చూడండి, అక్కడ లోకిని అయితే పంపించినాం అట్లా చెప్పి. ఇక్కడ అందరు సామెలు ఉన్నట్టు జర జల్దీ పంపించారు, లేడీస్ కాబట్టి. టోకెన్ తీసుకున్నట్టుంది. లోకేష్ తీసుకురా, తీసుకొచ్చిందని ఏమైంది? టోకెన్ అయితే తీసుకొచ్చినాం, మా చెల్లెని తీసుకొచ్చడం నయమైంది అనమాట. ఒకవేళ మాకైతే వాళ్ళు ఇవ్వకపోతుండే. ట్రై చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సరేనా? 5 లడ్లు
అయితే సక్సెస్ అయిపోయింది. చికెన్ ఏంటి తీసుకురా తినరు తిను. చాలా బాగున్నాయి. దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మేము సోనల్ వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. బాయ్. ఇప్పుడైతే మనం ఇంటి దగ్గర దాకా వచ్చేసినాం. ఓహో, ఇప్పుడు మనం హైదరాబాద్ కి స్టార్ట్ అయిపోవాలి ఈ రోజు. ఇది పరిస్థితి. ఇప్పుడైతే మనం ఈ కార్ లో స్టేషన్ పోవాలా. స్టేషన్ పోయినాక ట్రైన్ ఉంది మనకి 8 o'clock కి ట్రైన్ ఎక్కి మనం హైదరాబాద్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఒక చిన్న పెయింటింగ్ చేస్తాం. ఇది నేను సోని. ఇప్పుడు ఇది మా మమ్మీ డాడీ. ఎప్పుడైనా నాతోటి మా మమ్మీ డాడీ ఉండాలి. ఇప్పుడైతే మనం స్టేషన్ కి రీచ్ అయిపోయినాం, గన్పూర్ స్టేషన్ కి. ఇక్కడ నుంచి మనం సికింద్రాబాద్ ట్రైన్ ఎక్కాలి. 8 o'clock ట్రైన్ ఎక్కేసి హైదరాబాద్ కి వెళ్ళిపోవాలి. ఈ బ్లాగ్ పూర్తవబోతుంది. బ్లాగ్ మీరు ఎంజాయ్ చేసి ఉంటే ఇప్పుడే కామెంట్ చేయండి. బాయ్. ఇప్పుడే కాదురా, ఇంటికి అయ్యో ఇంటికి పోయినాక మళ్ళీ చెప్తాను. చూడాడి చాలా పోయేటప్పుడు ఎప్పుడు పోయినా మనకి సీట్ లేదు. చాలా రష్ ఉంటుందో సీట్ మా ఖరాబీకి వస్తుంది. అయితే ఒక బ్లాక్ కంప్లీట్ అయిపోతుంది. అక్కడ స్టేషన్ లో దిగంగానే కంప్లీట్ చేసేద్దాం. బ్లాగ్ మీరు ఎంజాయ్ చేసి ఉంటే ఇప్పుడే కామెంట్ చేయండి. బాయ్.